బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ది బాంబిని క్రిక్ స్కూల్ను నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఇప్పటికైతే ఆ బిల్డింగ్ను కూల్చివేయడం జరిగింది. అయితే జూలై 3 వరకు గడువు ఉన్నా కూడా ముందే కూల్చివేయడం ఇక మరి అయితే అన్యాయం అని చెప్పేసి అయితే నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ స్కూల్లో సుమారుగా 250 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమిటని చెప్పేసి కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి తమ పిల్లల చదువులపైన ప్రభావం పడుతుందని పేరెంట్స్ అయితే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ప్రస్తుతం అయితే ది బాంబిని స్కూల్ కూల్చివేత పైన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? యా రాధాకృష్ణ, నార్సంగిలో ఉన్నటువంటి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ది బాంబిని స్కూల్ని నిర్మించినట్టుగా రెవెన్యూ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే దీనికి సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చామనేది రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇందులో జూన్ 3 వరకు కూడా గడువు ఉన్నా కూడా ముందే ఎందుకు కూల్చారనే దాని మీద కూడా స్కూల్ యొక్క యాజమాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఈ స్కూల్లో దాదాపు 250 మంది వరకు కూడా చదువుతుంటారు. మరి ఆ విద్యార్థుల భవిష్యత్ ఏంటి అంటూ కూడా ఇటు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి స్కూల్కి సంబంధించి ఎందుకు కూల్చాల్సినటువంటి అవసరం వచ్చింది? ఒకవేళ అది నిజంగానే బఫర్ జోన్లో కానీ లేకపోతే ఇంకో అంటే ఆ చెరువుకు సంబంధించి గండిపేట చెరువు కిందకి వస్తుందనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది వార్త మాత్రం. అయితే ఒకవేళ దాంట్లోకి వచ్చినా కూడా దాదాపు ఒక 300 నుంచి 500 గజాలలో ఉన్నటువంటి ఆ స్కూల్ని కూల్చివేయడానికి అవసరం ఏమొచ్చింది? అందులో విద్యార్థుల భవిష్యత్తు కూడా దాగి ఉంది కదా. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆ స్కూల్ అక్కడ రన్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి కూల్చేస్తే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మొదలు కాబోతా ఉన్నది. ఈ నేపథ్యంలో స్కూల్ లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పుడు వేరే స్కూల్స్కి వెళ్ళాలన్నా కూడా కొత్త అడ్మిషన్స్ కోసం కూడా డొనేషన్ ఫీజు అంటూ ఈ ఫీజు అంటూ చాలా ఫీజులు వసూలు చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కూడా. మరి ఉన్న స్కూల్ని కాదనుకొని ఆ స్కూల్ లేకుండా పోయేసరికి వారు ఏ స్కూల్ కన్నా వెళ్ళాలి? దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 250 మంది విద్యార్థులు ఇవాళ ఆ స్కూల్ లేక బిక్కుమంటూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అది ఒక ప్రైవేట్ ల్యాండ్ అని తెలుస్తూ ఉంది. మరి అది ఈ ల్యాండ్కి సంబంధించిన విషయాలు తెలియాల్సినట్టు అవసరం ఉంటుంది. కానీ ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం అంతా కూడా ఇప్పటికీ కోర్టుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వెళ్ళి వారికి న్యాయం కావాలంటూ కూడా, ఎందుకంటే ఉన్న బలంగా స్కూల్ అంతా కూడా కూల్చివేశారు. 250 మంది విద్యార్థుల భవిష్యత్తుని రెవెన్యూ అధికారులు చెలగమాట మాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీని మీద ఖచ్చితంగా హైకోర్టు చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఈ స్కూల్కి అన్నిటికీ కూడా పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్స్ ఉన్నా కూడా కూల్చివేశారనే దాని మీద కూడా ఈ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. ప్రభాకర్, అంటే ఈ స్కూల్ ఒక రాజకీయ నేతది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంతకీ ఎవరు రాజకీయ నేత? కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి రాధాకృష్ణ ఈ స్కూల్కి సంబంధించి కూడా. అయితే తెలంగాణ రాష్ట్రం ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజుకి సంబంధించిన ల్యాండ్ ఇది. గండిపేట రెవెన్యూ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆయనకు చెందినటువంటి ఈ భూమిలో చేపట్టినటువంటి నిర్మాణాలు గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం వాటిని కూల్చే ప్రోగ్రాంలు పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే గండిపేట మండలం మంచిరేవుల వీరభద్ర స్వామి ఆలయం సమీపంలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో 326, అదేవిధంగా 327, 328, 329లో బుర్ర గానేశ్వర్ సంబంధించినటువంటి అదేవిధంగా పూజారి నాగేంద్ర అని ఇద్దరు నాయకులకు సంబంధించి ఈ వ్యక్తిగత భూమి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ భూమిని లీజుకు తీసుకొని అందులో సుమారు
దాదాపు ఒక అరెకరం పైగా కూడా ఇందులో పాఠశాలను నిర్మించుకున్నా అనే దాని మీద కూడా తెలుస్తా ఉంది వార్త. అయితే ఇది అద్దెకు తీసుకొని ఈ ఏదైతే స్కూల్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఉన్నామో ది బామిని క్రీక్ స్కూల్ అనే దాని మీద అద్దెకు తీసుకొని వారంతా కూడా నిర్మించుకొని కొంత కాలంగా కూడా అక్కడే పాఠశాలను నడిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ జ్ఞానేశ్వర్‌తో పాటు ఇతరు నేతలంతా కూడా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరందరికి నోటీసులు ఇవ్వగానే వీరంతా హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తా ఉంది. న్యాయస్థానం వారికి 4 రోజులు గడువు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు అందజేయడానికి ప్రయత్నించారు. ప్రయత్నించినా కూడా వాటిని స్వీకరించలేదన్నట్టుగా నిరాకరించినట్లుగా తెలుస్తుంది. మరి అంటే ఈ వీళ్ళ లోపమా? లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒకటైతే వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. హైకోర్టు సూచనల మేరకు నిర్మాణాలను స్వయంగా తొలగించుకోవడానికి 2 రోజులు గడువు ఇచ్చినా స్పందించకపోవడంతోని గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అధికారులు అక్కడికి చేరుకొని రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు. ఆ కూల్చివేసిన దాంట్లో ఈ స్కూల్ ఉంది. స్కూల్‌తో పాటు కొన్ని చిన్న చిన్న కంపెనీకి సంబంధించినటువంటి షెల్టర్ కూడా ఉన్నాయనే దాని మీద కూడా తెలుస్తా ఉన్నది. వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజుకు చెందినటువంటి ఈ స్థలంలో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టడం స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. అధికార పార్టీకి చెందినటువంటి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి స్థలంలో కూల్చివేతలు జరగడం అనేది కొంత ప్రాధాన్యత సంచరించుకున్నదని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో ఇదొక అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాటికి ఏమైనా పాల్పడుతున్నారా అనే దాని మీద కూడా చర్చ వినిపిస్తా ఉంది. ఇటు హైకోర్టు అదేవిధంగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ దాని మీద ఎట్లాంటి లీగల్గా స్పందన లేదు. దాంతోపాటు గడువు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయలేదు. అదేవిధంగా ఇటు వీరికి కూడా చెప్పలేదు అనే దాని మీద కూడా హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా కూల్చివేస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లాంటిది లేదు అనేది మాత్రం వినిపిస్తుంది. మరి చూడాలి ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది ఏంటి, మరి లీగల్గా వెళ్ళడానికి వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో వాళ్ళేమో మేము గడువు ఇచ్చినా కూడా వీళ్ళు స్పందించలేదనేమో అధికారులు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడే వర్షన్ ఎట్లుందంటే గడువు ఉన్నప్పటికీ స్కూల్ను కావాలనే వీళ్ళు కూల్చేశారు అని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే రాధాకృష్ణ ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు ఆ నాయకులు ముందుగానే స్పందించాల్సినటువంటి అవసరం ఉండేది. బుర్ర జ్ఞానేశ్వర్ ఎవరైతే ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో తను ఈ విషయంలో కొంత జాప్యం జరిగిందనే దాని మీదనే తెలుస్తా ఉంది రాధాకృష్ణ ఈ వార్తకు సంబంధించి. ఎందుకంటే ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇవ్వగానే వెంటనే దానికి స్పందిస్తూ ఒకవేళ దాని మీద లీగల్గా వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు హైకోర్టుకి సబ్మిట్ చేసి వారు ఒక పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వారు ఇచ్చినప్పటికీ కూడా దాదాపు 3-4 రోజుల వరకు కూడా ఎట్లాంటి స్పందన లేదు దాని మీద రెవెన్యూ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో తీరా కూల్చే టైంకి హైకోర్టుకు వెళ్ళినా కూడా ఎట్లాంటి పని లేకుండా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా తను నిర్లక్ష్యం చేశాడనే దాని మీదనే తెలుస్తా ఉన్నది ఈ విషయంలో. ఇటు రెవెన్యూ అధికారులు అంటే సర్వే ప్రకారంగా ఆ గండిపేట చెరువు ఏదైతే ఉందో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సర్వే చేశారు. ఎందుకంటే వారికి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయనే దాని మీద అయితే ఒక వార్త వినిపిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే నాట్ ఓన్లీ ఈ బొర్ర జ్ఞానేశ్వరి ఇతను ల్యాండ్ ఒకటే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఒక 5-10 వ్యక్తులపైన కూడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వారందరికీ కూడా ముందుగానే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే సంబంధిత తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వివరణ ఇచ్చుకోండి అనే దాని మీద కూడా వారు ముందుగానే సమయం ఇచ్చి చెప్పడం జరిగింది. సో చెప్పినా కూడా ఇటు ఈ ల్యాండ్ యజమాని ఎవరైతే ఉన్నారో బొర్రా జ్ఞానేశ్వర్ వారి ఈ విషయంలో స్పందించడం విషయంలో కొంత లేట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి లేకపోతే నిర్లక్ష్యం చేశాడనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దాదాపు మేము సమయం ఇచ్చి వివరణ కోసం కూడా సమయం ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు. సో మేమే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ ల్యాండ్ బఫర్ జోన్లో ఉందన్న దాని ఆధారాలన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసి కూల్చివేయడానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా తీసుకొచ్చి కూల్చివేస్తున్నాం అనే దాని మీద కూడా ఈ రెవెన్యూ అధికారులు చెప్తున్నటువంటి
ఏ విధంగా కనిపిస్తా ఉన్నది. సో ఇటు మాత్రం వీరు ఎవరైతే ఈ ఈ ల్యాండ్‌కి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నాడో బుర్రా జ్ఞానేశ్వర్ తిను మాత్రం మాకు ఎట్లాంటి నోటీసులు అందించలేదు. నోటీసులు ఇచ్చినా కూడా మాకు ప్రాపర్‌గా ఇవ్వలేదు అనే దాని మీద కూడా తిని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. సో అదంతా కూడా బఫర్ జోన్‌లో లేదు. కావాల్సుకొని తప్పుడు లెక్కలు రాస్తా ఉన్నారు ఇందులో అన్న దాని మీద కూడా తిను చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ భారీ ఎత్తున ఈ అద్దెకు తీసుకున్నటువంటి ఏదైతే ఈ స్కూల్ ఉందో ది బింబం ది బాంబిని క్రీక్ స్కూల్ ఏదైతే ఉందో సో ఆ స్కూల్ యాజమాన్యం చాలా పెద్ద ఎత్తున ఇందులో లాస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వారు రెగ్యులర్గా దీనికి అద్దె చెల్లిస్తున్నారు. దాంతోపాటు ఆ స్కూల్కి అయినటువంటి ఖర్చు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఫలంగా స్కూల్ కూల్చేసే వారికి వచ్చేటటువంటి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ విషయంలో కావచ్చు, మళ్ళీ ఇంకో స్కూల్ నిర్మించుకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు ఉంటుంది కాబట్టి సో ఇందులో నష్టపోయింది మాత్రం స్కూల్ యాజమాన్యం అంతా కూడా నష్టపోయారని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. వారు మాత్రం ఆ ఓనర్ పైన దాంతోపాటు రెవెన్యూ అధికారులకు సంబంధించి వారు కూల్చివేసిన దానిపైన కూడా సో మరి కోర్టుకు వెళ్తారనే దాని మీద కూడా వార్త వినిపిస్తా ఉంది. చూడాలి మరి వారు కోర్టుకు వెళ్తే ఇటు మరి ఆ స్థలానికి సంబంధించినటువంటి బుర్ర జ్ఞానేశ్వర్ ఏమైనా పిటిషన్ వేస్తారా, లేకపోతే రెవెన్యూ అధికారులు మరి ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, ముందస్తు చర్యలు ఏం చెప్పట్లేదు, గడువు ఉన్నా కూడా ఎందుకు కూల్చారనే దాని మీద వెళ్తారా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం వారు క్లియర్గా ఉన్నారు. మేము నోటీసులు ఇచ్చాము, ల్యాండ్కి సంబంధించిన బఫర్ జోన్ను గుర్తించాము, మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వీళ్ళు సరిగా స్పందించలేదు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కూల్చివేతలు కొనసాగించామనేది రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ వీరు మాత్రం ఇదంతా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, గడువు ఉన్నా కూడా కూల్చారనేది వీరు చెప్తా ఉన్నారు. మరి కోర్టుకు వెళ్తే కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వనుందనే దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో అంటే ఈ బాంబిని స్కూల్లో దాదాపుగా 250 మంది విద్యార్థులు చదువుతున్నట్లు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన అంటే ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి అధికారుల వర్షన్ ఏ విధంగా ఉంది ప్రభాకర్? ఖచ్చితంగా ఈ కూల్చివేతలు మాత్రం అది బఫర్ జోన్లో ఉంది. అధికారులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. సో ఇందులో వేరే దగ్గర స్కూల్ నిర్మించుకోవడం బెటర్, ఈ ప్రాంతంలో దీనికి సరికాదు. ఎందుకంటే ఎక్కువ విపత్తు ఏదైనా జరిగినప్పుడు వరద ముంపు ప్రాంతాలకు గురయ్యే పరిస్థితులు ఉంటుంది ఈ స్కూల్కి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా. సో ఎప్పటికున్నా కూడా ఇక్కడ వెకేట్ చేసి వేరే దగ్గర నిర్మించుకోవడం బెటర్ అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మేము ముందుగానే చెప్పాము మీరు నిర్మించుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా చెప్పినా కూడా నిర్లక్ష్యం చేశారనే దాని మీద కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా గండిపేట చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ కాబట్టి ఎక్కువ వర్షాలు పడినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా విపత్తు ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయనేది అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. అట్లాంటి ప్రాంతంలో 250 మంది విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం అంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఇది అంతా కూడా మీ మంచి కోసమే అనే దాని మీద కూడా రెవెన్యూ అధికారులంతా కూడా మీ మంచి కోసమే చేస్తా ఉన్నాం మేము, మాకు వేరే కక్షలు కానీ ఇంకోటి కానీ ఇందులో ఏది కూడా లేదు. సో ఇది చట్టబద్ధంగా చట్టరీత్యా సరైన ఆధారాలు లేని ఎడల ఇదంతా కూడా బఫర్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి ఆ మెజర్మెంట్ ద్వారా కూడా మేము ఆధారాలని సేకరించి సో ఈ ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా ఆ ల్యాండ్ ఓనర్కి ఆ స్కూల్కి కూడా చెప్పామనేది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతేనే బాగుంటుంది అనేది వర్షంలో అధికారులు మాట్లాడుతున్నారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.